వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఖైరతాబాద్ వినాయకుడి వద్ద మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. మన గణేశుడు వరల్డ్ ఫేమస్ అని కూడా అన్నారు. హైదరాబాద్ లో వరుసగా సెలవులు ఉండటంతో ఉదయం నుండి ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శనివారం ఉదయం నుంచి చాలా రద్దీ పెరిగింది. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలలో భక్తుల జనసందోహంతో నిండిపోయింది. వచ్చిన భక్తులను పోలీసులు త్వరగా దర్శనం చేపించి ముందుకు కదిలిస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా సీసీ కెమెరా ద్వారా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఆకతాయిల నుండి మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా షీటింగ్స్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు రాకుండా ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాట్లు ట్రాఫిక్ పోలీసులు అధికారులు చేశారు. అశేష భక్త జనం పూజలు అందుకున్న మహాశక్తి గణపతి సాగర నిమజ్జనానికి తరలించేందుకు ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ కు చెందిన ట్రైలర్ వాహనం శనివారం ప్రాంగణానికి చేరుకుంది. వెల్డింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ట్రైలర్ పొడవు 75 అడుగులు 11 అడుగుల వెడల్పు, 26 టైర్లు ఉన్న ఈ వాహనం 100 టన్నుల బరువు మోయగలదంట. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి తరలించే వాహన సారథిగా భాస్కర్ రెడ్డి ఎప్పటిలాగే ఈసారి కూడా ఖైరతాబాద్ వినాయకుడి వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి బరువు 70 టన్నుల వరకు ఉంటుంది. నిమజ్జనం టైంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా 4 లేయర్స్ లాగా తయారు చేశారు. 4 గంటల పాటు వర్షం వచ్చినా కూడా ఈ వినాయకుడి విగ్రహం కరిగిపోదు. మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ విగ్రహం నీటిలో వేసిన 7 గంటలలో కరిగిపోతుంది అని కూడా శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ చెప్పారు.